తాండవ రిజర్వాయర్లో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మత్స్యకారుడు గల్లంతవగా మరో వ్యక్తిని స్థానికులు రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్లో సోమవారం ఉదయం చేపలు, రొయ్యల వేటకు వెళ్లగా పడవ బోల్తా పడడంతో గొలుగొండ మండలం సాలిక మల్లవరం పంచాయతీ శివారు పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు గల్లంతయ్యాడు. మరో వ్యక్తిని స్థానికులు రక్షించి తీరానికి చేర్చడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన వ్యక్తి కోసం గొలుగొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన అప్పారావు కుటుంబ సభ్యులను నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పరామర్శించారు. అతను వచ్చాడా? వస్తాయండి. ఇప్పుడు ఇలాంటి బోట్లు వెళ్ళారా? ఎలాంటి బోట్ సార్? ఇంజిన్ లేని బోట్. ఇంజిన్ లేదండి. ఇవి అయితే మరొకసారి పేరు జన్నిపోతారా సార్. మేము రైలాట్కి వెళ్తున్నాం సార్. అవతలకి వెళ్ళేటప్పుడు మధ్యలోకి వెళ్ళేటప్పుడు సడన్గా వాటర్ వచ్చేసింది సార్. బోట్ మొత్తం వాటర్ వస్తుంది. వచ్చేసరికి మా తమ్ముడు అనయ్య బోట్ మొత్తం వాటర్ వస్తుంది ఉరికేని అన్నాడు. ఇద్దరు ఉరికేసి పొగచెట్లపాలెం శాలిగ్రామాల పంచాయతీ గొలుగొండ మండలం అనకాపల్లి జిల్లా. మేము రైల్వేట్కి అవతల సైడ్ వెళ్తున్నాం సార్. మా మధ్యలో వెళ్ళేసరికి వాటర్ సడన్గా వస్తుంది. వచ్చి ఫుల్ అయిపోయేసరికి అనయ్య వాటర్ వచ్చింది ఉరికే బోట్లో పడితే ఉరికేసాం. పోయిన తర్వాత ఈత కొట్టుకుంటే అందరికి పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత వెంకటపాపలు వచ్చి కొంచెం కాపాడారు మమ్మల్ని. మాకు అన్న తమ్ముడు కొంచెం ఊలిపోయాడు. చచ్చిపోయిన అతని పేరు గరగల అప్పారావు. గరగల అప్పారావు. అది ఎంతమంది ఉన్నారు పిల్లలు? ముగ్గురు. ఆడపిల్ల మగవాళ్ళ? ఆడపిల్లలు. మాది వెంకటాపురం అండి. వేటకు వచ్చామండి. గడికి ఇంట్లోనే గోల్ చేసుకుంటూ వెళ్ళామండి. నా పేరు గాజు. ఇద్దరు మనుషులు మునిగిపోయారండి. వచ్చి ఓ మంచి కాపాడ్డామండి. ఉన్న మంచి కాపాడలేదండి. ఇది ఏ టైంలో జరిగింది? అది 10:30కి ఆ టైం నైట్. నమస్తే, నా పేరు గరగల రామలక్ష్మి. మా ఆయన పేరు గరగల అప్పారావు. నైట్ 10 గంటల టైం అప్పుడు రైలు ఏటకి వెళ్ళారు. 10:30కి మరి ఏమైందో తెలియలేదు. నీటిలో ఆ బోట్ నుంచి నీటిలోకి జారిపోయారని తెలిసింది. ఆ సమయంలో మేము ఇంటికాడ నుంచి మేము నీటి వరకు రాగలిగే సమయం జరిగింది. వచ్చేసరికి నీటిలోకి వెళ్ళే మనుషులు బయటకు రావడం ఏర్పాటు అయింది. ఎవరెవరు వెళ్ళారు? జనపోతరాజు, గరగల అప్పారావు. మీకు వచ్చి ఎవరు చెప్పారు జరిగిందని? మాకు ఫోన్ ద్వారా తెలిసింది. తెలిస్తే మాకు అవతల ఊర్లో వెంకటపురం అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళారంట. వాళ్ళు వెళ్తే ఒక పోతరాజుకి అయితే కాపాడారు. మా ఆయన అప్పారావుకి కాపాడలేకపోయారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్ల మేము ఈ ఊర్లో నుంచి గడ్డకి రాగలిగే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినా కాపాడుకోగల శక్తి లేదు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు. వెళ్ళే ముందు ఏమైనా మాట్లాడా? వెళ్ళే ముందు కాలు పీకెత్తున్నాయంటే తోమంటే తోమేను. స్లాబ్ మీదకి అన్నం ఇంటికాడ సేమలు పడిపోతున్నాయి కదంటే స్లాబ్ మీదకి అన్నం నీళ్ళు పట్టుకెళ్తే తినేసి గాలి తగ్గింది కదా వెళ్తాం అనేసి వెళ్ళేసారు. ఇంకా అదే చివరి కోరిక. రోజు అదే టైంలో వెళ్తుండేవారా? రోజు అదే టైంలో వెళ్తుండేవారు. లేదు చెట్టు సేమ కూడా లేదు. ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఎలా పోషించుకోవాల్సిన సహకారం కూడా లేదు. అత్త మామలు చూస్తే కర్ర పట్టుకొని వాత కర్ర పట్టుకొని నడుస్తున్నారు. అత్తనా? అవును. ఇద్దరేనా ఈ పిల్లలు పట్టుకొని వాళ్ళకి ఎలాగ ఏడ్చాలో నాకు అవకాశం కల్పించలేదు.
నాకు కూడా ఏం తోచలేదు. పోతురావు పొగసెట్టిపాలెం విలేజ్ చెందిన ఇద్దరు గుల్గొండ మండలం డైలీ ఫిషింగ్ వేటకి వెళ్తారు. అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరి వాళ్ళు ఇంకొక 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చి గజయితగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు సార్? ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ లోకల్ ఈ గజయితగాళ్ళని కూడా ఇంకా తెప్పిస్తున్నాం. తెప్పించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఓకే, థ్యాంక్స్ సార్.